జై శ్రీకృష్ణ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే కొందరు సబ్స్క్రైబర్స్ ఏమడిగారంటే మెజర్మెంట్స్ తోటి నాకు బ్లౌజ్ కటింగ్ చెప్పండి అని అడిగారు. నేనైతే ఇప్పుడు మెజర్మెంట్స్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మెజర్మెంట్స్ అయితే రాసుకోండి. 30 సైజ్ వాళ్ళదండి, చిన్న సైజు. 30 సైజ్ వాళ్ళకి మెజర్మెంట్ తోటి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మెజర్మెంట్స్ వచ్చేసి సైజు 30 అండి, చెస్ట్ 30, 13.5 లెంత్ అండి, 15 ఆర్మ్ లూజ్, టోటల్ లూజ్ అనమాట. ఆర్మ్ లూజ్, ఆర్మ్ రౌండ్, 9.5 బ్యాక్ నెక్, 6 ఇంచెస్ ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ 5 ఇంచెస్, లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, 28 వేస్ట్ అనమాట నడుము. ఓకేనా? ఇవైతే మీరు ఒకసారి చూసుకోండి, కనబడుతుంది కదండి. ఒకసారి మీరు ఇవి రాసుకొని మీరైతే బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడానికి బ్లౌజ్ అయితే మీరు పెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు నేను చూసారు కదా మెజర్మెంట్స్. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసి 13.5 ఉంది. అంటే మనము బ్లౌజ్కి ఇక్కడనైతే ఖర్చుకి ఈ విధంగా మనం తీసుకోవాలి. తర్వాత 13.5 మనం ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో అక్కడ 13.5 పెట్టుకొని ఇక్కడ పైకి ఇలా కరెక్ట్ పొజిషన్లో మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక ఖర్చుకు కూడా ఇంకొకటి ఎక్స్ట్రా ఇలా గీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు హైట్, మన బ్లౌజ్ హైట్ ఎంత ఉంది? నెక్ 9.5 నెక్, 9.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మార్జింగ్ నుంచి తీసుకుంటే ఇక్కడ మార్జింగ్ పెట్టాల్సింది. ఇక్కడ పై నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మార్జింగ్ అవసరం లేదు. ఇలా కుడితే ఇక్కడ మార్జింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ చెప్తాను. ఇక్కడ పైనుండి పెట్టుకున్నాను నేను, ఇక్కడ పైనుండి పెట్టుకున్నాను, కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం కుడితే ఇంత మార్జింగ్ వస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా మార్జింగ్కి పెట్టుకోలేదు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 4.5 మనము 4.5 తీసుకుంటున్నాము. షోల్డర్ దగ్గర మనం ఇప్పుడు 4.5 తీసుకుందాము. చిన్న సైజు కదండి, 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటే షోల్డర్ అనేది జారదు, సన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి షోల్డర్ అనేది జారదు. ఇక్కడ 2.5, ఇక్కడ 2. ఓకేనా? ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కనబడదు, వీపు కనబడదు. ఓకేనా? ఇప్పుడు నెక్ మనకు టోటల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్ టోటల్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఆ తర్వాత మనము ఇక్కడ మిడిల్లో, ఈ మిడిల్లో ఇక్కడ డాట్కైతే మనము తీసుకుందాం. ఓకేనా? ఇదిగోండి, ఈ మిడిల్లో ఒక డాట్. ఈ డాట్ ఎన్ని ఇంచులు ఉండాలి? 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము చంక రౌండ్ ఎంత తీసుకోవాలి? అందరికీ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడనే. ఈ చంక ఎంత తీసుకోవాలి? సరే, మనకు ఎంత తీసుకోవాలి తెలియాలి అంటే మనం చెక్ చేసుకుందాం. మీకు చెక్ చేసుకోవడం ఏ విధంగా అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక 5 ఇంచెస్ తీసుకుందాం. చంక రౌండ్ ఒక 5 ఇంచెస్ తీసుకుందాం. అలా తీసుకున్నప్పుడు చూడండి, ఇలా కొట్టుకుందాం. ఇప్పుడు మనకి 30 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి దాంట్లో సగం ఎంత? 30లో సగం ఎంత? 15. చూడండి, ఈ 15, 15లో సగం ఎంత? 7.5. మనం 7.5 ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 7.5 మనం ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఖర్చుకు 2 ఇంచులు మనం ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఎప్పుడు కానీ ఇలా స్ట్రైట్గా ఇలానే తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ తోటి మనకు ఈ విధంగా అయితే గీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ తోటి మనము పైకి ఇలా చేసుకొని రౌండ్ వచ్చేసి ఈ విధంగా గీసుకోవాలి. ఇలా ఇప్పుడు మనము ఈ రౌండ్ ఒక్కంతుందా అంటే 15 వచ్చిందా? 15 అంటే ఇందులో సగం 7.5 వచ్చిందా రాలేదా చూస్తాము. అంటే 7 వచ్చింది. మనకు 7 వచ్చింది అని అంటే మనకు ఇంకా కొంచెం పెద్దగా కావాలి. అంటే మనము 5.5 తీసుకోవాలి. ఇక్కడ 5.5 తీసుకోవాలి. ఇలా 5.5 తీసుకున్నప్పుడు
ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇలా 1 ఇంచ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఈ రౌండ్కి కరెక్ట్ వస్తుందా లేదా చూసుకుందాం. చూసారా, అంటే మనం 5.5 పెట్టుకుంటే మనకు 7.5 కరెక్ట్గా వచ్చింది. 5.5 పెట్టుకుంటే మనకు 7.5 అయితే ఇదిగోండి కరెక్ట్గా మనకు వచ్చింది. సో 30 సైజు వాళ్ళకి 5.5 ఆర్మ్ రౌండ్, ఇది మళ్ళా పాయింట్ మీరు పెట్టుకోండి. ఓకేనా, చార్ట్లో మీరు చూసుకోండి. ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచు ఇలా మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ టోటల్గా మనకు మార్కింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నీట్గా మనము ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి కట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇలా బ్లౌజ్ అయితే మనము ఇలా కట్ చేసుకో. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం షోల్డర్ జారకుండా ఉండాలంటే మార్జింగ్లో సగం ఇలా మనము నెక్ దగ్గర కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అయితే మెజర్మెంట్ తోటి చూసుకున్నాం. చూసారు కదా, ఇంత ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేసింది. ఇది 30 సైజ్కి ఆర్మ్ రౌండ్ 5.5 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి. మనం క్రాస్ అయితే అన్ని వీడియోస్లో ఇలా వేసుకోవాలి అని చెప్పాను కదా, ఇలా కాదు, స్ట్రైట్ ఇలా క్రాస్ ఇక్కడనే తీసాం కాబట్టి మనము ఇది ఇలా తీసి ఇలా వేసుకోవాలి.